गणपतये नमः। ॐ 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 गणपतये नमः। चरणों में तेरे कोटि प्रणाम। 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 माँ दुर्गा तुम ही हो, काली तुम ही हो, सरस्वती हो तुम। ॐ गणपतये नमः। ॐ गणपतये नमः। ॐ गणपतये नमः। ॐ गणपतये नमः। जगत की दाता तुम ही हो, जगत की विधाता तुम ही हो, जगत की विधाता तुम ही हो, जगत की विधाता तुम ही हो। तुमसे हो तमा सबका ध्यान, पीते हैं हम निर्बद पान। तुमसे हो तमा सबका ध्यान, पीते हैं हम निर्बद पान। वरदानी हो, आदिशक्ति हो, सबको दे दो माँ चरण में स्थान। ॐ गणपतये नमः। ॐ गणपतये नमः। ॐ गणपतये नमः। ॐ गणपतये नमः। भोले भटके तो पथ दिखलाना, भोले भटके तो पथ दिखलाना।
रहना, सदा हमारे दिल में रहना। तुमको ही माता माना, तुमको ही माता माना। सिवा तुम्हारे हमें कोई न जाना, सिवा तुम्हारे हमें कोई न जाना। सहज का हमको देना ज्ञान, सहज का हमको देना ज्ञान, रख पाऊँ माँ तेरा मान, रख पाऊँ माँ तेरा मान। माँ वरदानी हो, आदि शक्ति हो, सबको दे दो माँ सहज में स्थान। ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः। चरणों में तेरे कोटि प्रणाम, चरणों में तेरे कोटि प्रणाम। हो चरणों में तेरे कोटि प्रणाम। रख पाऊँ माँ तेरा मान। माँ वरदानी हो, आदि शक्ति हो, सबको दे दो माँ सहज में स्थान। ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः। चरणों में तेरे कोटि प्रणाम, चरणों में तेरे कोटि प्रणाम। हो चरणों में तेरे कोटि प्रणाम, चरणों में तेरे कोटि प्रणाम। माँ दुर्गा तुम ही हो, काली तुम ही हो, सरस्वती हो तुम। ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः, ओम गंगणपतये नमः।
జై శ్రీ మాతాజీ. సహయోగులందరికీ స్వాగతం. మనము మన 2 చేతులు మన ఒళ్ళో శ్రీ మాతాజీ వైపు తెరుచుకుని శ్రీ మాతాజీ బొట్టు వైపు చూస్తూ ఉన్నాం. మనకి ఒక మంచి ప్రాక్టీస్ ఏంటంటే మనం పొద్దున్నే శ్రీ మాతాజీ ముందుకొచ్చి నిలబడి 2 చేతులు తెరిచి ఉంచి చూస్తూ, ఇది నాకు ఫస్ట్‌లో నేను కొన్ని సంవత్సరాల క్రితం పూణె వచ్చినప్పుడు చెప్పారు. తెరిచి ఉంచి చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే కొంచెంసేపటికి వైబ్రేషన్స్ వస్తాయి చేతిలో. ఆ వైబ్రేషన్స్ వచ్చే వరకు మన కళ్ళు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయే వరకు, మూసుకుపోయే వరకు మనం అలా నిలబడే ఉంటాం శ్రీ మాతాజీ ముందు. ఎప్పుడైతే మన చేతుల్లో వైబ్రేషన్స్ నిండిపోతాయో, కళ్ళు ఆటోమేటిక్‌గా మూసుకుపోతా ఉంటాయో, అప్పుడు శ్రీ మాతాజీ ముందు మనం కూర్చుంటాం. నొక్కి కుండలిని ఉత్థానం చేసుకొని బంధనేసుకుంటాం. ఆ పద్ధతి ఒకటి నాకు కొంచెం అర్లీగా అలవాటయింది సహజయోగాలో. సో, కొంచెంసేపు మనం 2 చేతులు శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి వెయిట్ చేద్దాం. ఫుల్‌గా మన చేతుల్లో వైబ్రేషన్స్ వచ్చే వరకు. మన 2 చేతులు తెరిచిన తర్వాత మనసులోనే మనము శ్రీ మాతాజీకి కృతజ్ఞతను వ్యక్తం చేసుకుందాం. శ్రీ మాతాజీ, మా అందరికీ ఈ సామూహిక ధ్యానానికి అవకాశం ఇచ్చినందుకు, పొద్దున్నే మమ్మల్ని లేపి, మమ్మల్ని తయారు చేసినందుకు చాలా కృతజ్ఞతలమ్మా. మనం ఎంత కృతజ్ఞత భావంతో ఉంటామో, జస్ట్ కొంచెం తల ముందుకు వంచి ఈ కృతజ్ఞత భావంతో ఉంటే ఆటోమేటిక్‌గా శ్రీ మాతాజీ ఆవిడ పాదపద్మములని మన హృదయంలో పెట్టడానికి మనం అవకాశం ఇస్తా ఉన్నాం. కొంచెం బెండ్ అవ్వాలంతే మనం చాలు. ఆటోమేటిక్‌గా శ్రీ మాతాజీ ఆవిడ పాదపద్మాలు మన హృదయంలో పెట్టేస్తారు. అప్పుడు అడుగుతాం మామూలుగా మనం, అమ్మా, నా హృదయాన్ని మీకు నివాసయోగ్యంగా చేయండమ్మా. అమ్మా, నా హృదయాన్ని మీ నివాసయోగ్యంగా చేయండమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం శ్రీ మాతాజీకి మొక్కుతాం. కానీ మొక్కినప్పుడు ఒకటి గమనిద్దాం. జస్ట్ గమనించడమే. అవుతదో అవ్వదో ఆ తర్వాత విషయం. శ్రీ మాతాజీ ఒక స్పీచ్‌లో చెప్తారు. ఈ సహస్రాల నుండి లోనకి కామాల కింద వైబ్రేషన్స్ లోనకెళ్తాయి. అవి లోనకి వెళ్ళిపోయి కొన్నేమో స్వాస్తిక్, కొన్నేమో ఓం. ఎడమ వైపు, కుడివైపు రెస్పెక్టివ్‌లీ అవుతాయి. మనం కొంచెంసేపు మొక్కి ఒక నిమిషం అలా వెయిట్ చేద్దాం. గమనిద్దాం ఏమవుతుందో. మాతాజీ మొక్కిన తర్వాత మన ఆగ్నేయ చక్రం భూమాత మీద ఉంటుంది. చేతులు సహస్రాలకి కొంచెం పైన. మొక్కినప్పుడు చేతులు అలా ఉంటే అప్పుడు మనకు తెలుస్తది. మొక్కిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మనం లెగిసి కుండలిని ఉత్థానం చేసుకొని బంధనేసుకుందాం.
అమ్మా చేసేది చేయించేది అంతా మీరే. నేను కేవలం మీ ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. అమ్మా నాలో ఉన్న అహంకారము, ప్రతి అహంకారము ఏదన్నా ఉంటే నేను సమర్పించేసుకుంటున్నాను. దయచేసి తీసివేయండమ్మా. అమ్మా నా హృదయాన్ని మీ పాదపద్మముల వద్ద నేను సమర్పించుకుంటున్నాను. దయచేసి మీ పాదపద్మాన్ని నా హృదయంలో పెట్టండమ్మా. మీ పాదపద్మములు నా హృదయంలో దర్శించుకునే భాగ్యం నాకు కలిగించండమ్మా. మీ పాదపద్మములు నేను పూజించుకునే భాగ్యం నాకు ఇవ్వండమ్మా. నా హృదయాన్ని మీ నివాసయోగ్యంగా చేయండమ్మా. అమ్మా మీ పాదపద్మములు నేను నీళ్ళతో అభిషేకం చేసుకునే యోగ్యం నాకు కలిగించండమ్మా. ఇప్పుడు మనం కొండలు నీరు వేసి చేసుకుని బంద్ చేసుకుందాం. జై శ్రీమాతకి. ఇప్పుడు 3 మహామంత్రాలు, ఆ తర్వాత గణేష్ మంత్రం. ॐ त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रारस्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। श्री गणेश मंत्र। ॐ त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। జై శ్రీమాతకి. మనసులోని శ్రీమాతకి మహాభాగ్యం. నేను సహజీవంలో ఉన్నాను. మేమందరం ఇప్పుడు కలెక్టివ్‌గా మీ యొద్ద ధ్యానం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలమ్మా. కోటి కోటి ధన్యవాదాలు.
ఇప్పుడు మనం ఎడమ చేయి శ్రీమాతాజీ వైపు పెట్టి కుడి చేయిని భూమాత మీద పెట్టుకుందాం. మనం ఫస్ట్ లెఫ్ట్ క్లియర్ అవటం చాలా ముఖ్యం మనకి. సో దానికోసం మనం తలపై నుండి ఎడమ చేతిలో ఏమవుతుందో గమనిస్తూ శ్రీమాతాజీ దయచేసి నా ఈడా నాడిని శుద్ధపరచుండమ్మా. నాలో ఉన్న సమస్త గతపు ఆలోచనలను తీసివేసి భూతత్వానికి ఇచ్చివేయండి. అమ్మ నా ఈడానాడులో ఉన్న సమస్త దోషాలను తీసివేసి భూతత్వానికి ఇచ్చివేయండి. అమ్మ నాకు కేవలం ఒక ఏకైక ఇచ్చ మీతో ఒకటవటం అమ్మ. మీలో ఒక ఆంగ ప్రత్యంగంగా ఉండటం. श्री महाकाली साक्षात श्री भैरवनाथ साक्षात. ओम त्वमेव साक्षात् श्री महाकाली साक्षात् श्री भैरवनाथ साक्षात् श्री आदि शक्ति माताजी श्री निर्मला देवे नमो नमः. జై మాతాజీ. ఇవన్నీ మనకు చాలా పవర్ఫుల్ మంత్రాలు. కానీ సహజయోగంలో ఏ మంత్రం అయినా, ఏ ప్రేయర్ అన్నా, ఏ ట్రీట్మెంట్ అయినా మనం కేవలం నిర్విచార స్థితిలో చేస్తేనే అది ఫలిస్తుంది. చూడండి మన సహస్రారము, మన ఈడానాడి ఎంత బాగా తెరుచుకుంటుందో. సహజయోగంలో మన సహజయోగికి ఉన్న పవర్ ఈ సాక్షి తత్వంలో గమనించటమే. నా మైండ్కి మాట్లాడాలని కానీ కోరిక ఉంటుంది, కానీ ఆత్మకి ఈ నిశ్శబ్దతను, ఈ సైలెన్స్ ని, ఈ సాక్షి తత్వంలో గమనించటం అదే ఇష్టం. ఇప్పుడు మనం మన రైట్ సైడ్ క్లియర్ చేసుకుందాం. సో కుడి చేయి శ్రీమాతాజీ వైపు, ఎడం చేయి ఆకాశం. తలపై నుండే రెండు చేతుల్లో ఏమవుతుందో గమనిస్తూ శ్రీమాతాజీ దయచేసి నా పింగ్లా నాడిని శుభ్రపరచున్నాము. నా భవిష్యత్ ఆలోచనలు, నా అధిక వేడిని తీసివేసి ఆకాశతత్వానికి ఇచ్చివేయండి. దయచేసి నాలో ఉన్న భవిష్యత్ ఆలోచనలు, నాలో ఉన్న అధిక వేడిని, నా ప్లానింగ్ ని అన్నీ తీసివేసి ఆకాశతత్వానికి ఇచ్చివేయండి.
చేసేది చేయించేది అంతా మీరే. నాలో ఉన్న ఈ కొంచెం నేను చేస్తున్న భావాన్ని తీసివేయండి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవే నమో నమః. ఇప్పుడు మన రెండు చేతులు శ్రీమాతాజీ వైపు పెట్టేసి తలపై నుండి మన రెండు చేతులు ఏమవుతుందో గమనిస్తూ, శ్రీమాతాజీ దయచేసి నన్ను వర్తమానంలో ఉంచండి అమ్మా. నన్ను సమతుల్యతలో ఉంచండి అమ్మా అని చెప్పి మన తలపై నుండి మన సుషుమ్న నాడిని మన రెండు చేతుల్లో సహస్రార మరియు మిగతా 6 చక్రాలను కూడా గమనిస్తూ ఉంది. ఒకసారి మన కుడి చేయి తీసుకెళ్ళి మన నుదుటి మీద పెట్టుకుని తలను కొంచెం నేలపై పొంచి మన ఆగ్నేయ చక్రం మీద, శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ జీసస్ మేరీ, దయచేసి నాలో క్షమాగుణాన్ని పెంచండి అమ్మా. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్షమాగుణానికి నేను ఒక ప్రవాహంలాగా చేయండి అమ్మా. మదర్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఎనీ మిస్టేక్స్ దట్ ఆర్ knowingly or unknowingly. మదర్, ఐ ఫర్గివ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అమ్మ, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను కూడా క్షమించుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కుడి చేయ తలపైకి తీసుకెళ్ళి ఒక 2 అంగుళాల తలపై పెట్టుకుని అక్కడ 1 నిమిషం ఆ చేయిని అక్కడ నుంచి మన చేతుల్లో తలపైన వైబ్రేషన్స్ వస్తున్నాయి రావట్లేదా, బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందా లేదా గమనిద్దాం. ఇప్పుడు కుడి చేయిని మన ఒళ్ళో తెచ్చేసుకుని ఎడం చేతిని
తలపైన ఒక 2-3 అంగుళాలు తలపైన పెట్టి మళ్ళీ గమనిద్దాం. తలపైన వైబ్రేషన్స్ వస్తున్నాయా రావట్లేదా? బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందా లేదా? ఇప్పుడు ఎడమ చేతిని కింద తీసుకొచ్చేద్దాం. తలపైన కుడి చేతిని ఒక 2-3 అంగుళాలు తలపైన పెడదాం. ఈసారి మళ్ళీ గమనిద్దాం. తలపైన వైబ్రేషన్స్ వస్తున్నాయా రావట్లేదా? బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందా లేదా? మరియు మన ఎడమ చేతిలో సహస్రార తెరుచుకుంటుందా? మన వేళ్ళల్లో వైబ్రేషన్స్ లోనికి వెళ్తున్నాయి అని కూడా గమనిద్దాం. ఇప్పుడు కుడి చేయి ఒళ్ళో తెచ్చేసుకుందాం. ఎడమ చేయి ఒక ఆఖరిసారిగా తలపైన పెడదాం. 2-3 అంగుళాల తలపైన మళ్ళీ గమనిద్దాం. తలపైన వైబ్రేషన్స్ వస్తున్నాయా రావట్లేదా? బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందా లేదా? మరియు మన కుడి చేయి సహస్రారం మిగతా 6 చక్రాలు కూడా తెరుచుకుంటున్నాయి లేదా? ఇప్పుడు మన 2 చేతులకి ఒళ్ళో తెచ్చేసుకుందాం. తలపై నుండి మన 2 చేతులు గమనిస్తూ ధ్యానంలో ఉన్నాం. తలపైన బ్రహ్మరంధ్రం తెరిచిందా లేదా? వైబ్రేషన్స్ తలపైన వస్తున్నాయా రావట్లేదు? అక్కడ నుండి మన 2 చేతులు ఏమవుతుందో గమనిస్తూ ధ్యానంలో ఉన్నాం. మన కుడి స్వాదిష్టాన వేడిగా ఉందా? లేకపోతే ఇంకేమైనా చక్రం వేడిగా ఉందా అని మనం పట్టించుకోక్కర్లా. జస్ట్ గమనిస్తూ ఉంటే ఒకవేళ ఆలోచనలు వచ్చినా సరే ఆలోచనలు గమనిస్తూ ఉంటే వాటికి అవే క్లియర్ అయిపోతాయి. ఇదొక గొప్ప టెక్నిక్, అవకాశం మనకి శ్రీమాదేవి ఇచ్చారు. జస్ట్ మనం గమనిస్తేనే చాలు, మనకు అంత బలం ఇచ్చేసారు. తలపై నుండి సాక్షి భావంతో గమనిస్తే చాలు. మన మనసులోనే మనం చాలా
థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మనకి ఇంత గొప్ప సామూహికతని శ్రీ మాతాజీ ఇచ్చారు. ఇంత విరాట పురుషుని లో అంగ ప్రత్యంగంగా మనకు చేశారు. ఇప్పుడు మనము శ్రీ మాతాజీ స్పీచ్ వింటాము. ఈ వింటున్నప్పుడు ఒకవేళ అప్పుడప్పుడు సహస్రారము క్లోజ్ ఉంటే మనం చేయి పెట్టుకుని చూసుకుంటే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. జై శ్రీమాత. శ్రీమాతాజీ స్పీచ్. For a yogi, you can celebrate. You can't push yourself in, John. Just move a little this side, I think. Yeah, just move a little. So, as a Sahaja yogi, you don't belong to any particular caste or community anymore now. You belong to universal caste. Once you start belonging to the universal thing, then you can celebrate all the festivals of all the religions and have the best of it. All the year round, you can celebrate all the festivals, know about them. The more you know, the better it is. And have all kinds of sweets, whatever you use, whatever type you use, in whatever areas and countries and cultures. And that's how we have to be more festive. Now, the last day is very important. It's a very universal day, I should say, called as Bhaiyadvij. It's the, or they call it also in Marathi Bhav-bij in different times. It's the brothers and sisters day. Now, the brothers and sisters relationship has to be very, very strong. And the purity of that relationship is to be maintained. It is not necessary that you should be born as brothers and sisters. Not necessary. But you are born, because if you are realized souls, you are born as brothers and sisters. So that purity must be maintained in the society of service. Very important. That we should try to develop this situation that brothers and sisters are something very pure. Their relationships are very pure. And they should not be at all challenged. It is so much so that even if you call somebody your brother, he is your brother. And the more you develop this relationship, the better your left Vishuddhi will be. Because left Vishuddhi is the relationship with God as a brother or with the goddess as a sister. So, Sri Krishna's sister, as you know, was born to Nand. And Sri Krishna was himself born in a prison. So there was an exchange that took place. They had to replace her in his place. And then when Kamsa, the uncle of Krishna, tried to kill that girl, she went into the sky and like a lightning she said that your killer is still living in Gokul. He's still there. So this lightning that we see is representative of that power which we call as Vishnu Maya, is the sisters. If your sisterly feelings towards women are good and strong, your left Vishuddhi will be very good. It has many other qualities. For example, a person who has a very good left Vishuddhi is a very confident person. Not only that, but whatever he says comes out true.
Even by mistake he says something, it comes true. It's a very powerful center, left Vishuddhi. Such a person, whenever he'll speak, to say criticize something, or to cut down something, or to be against something, then it has the power to crash all that he doesn't want. See, like you can say, Christ, his left Vishuddhi is expressed through his relationship with Mari Martani. When he stood up and said that those who have not committed any sin can stone her. So this is his power. The sin of the people just crushed them completely. They finished because the sin was there, and the sin was of left vision. There was no purity. And when there is no purity, a person who is so pure says such a thing. All these people lost their powers. They couldn't even stone. Now, this sister of his was born later on as Draupadi, and that too very near the place we have been to Vani, where we saw. Gavi, you remember when we were going to Nagpur? Near Vani, she was born, that place, and there's a very big temple of that. She was called as Draupadi, and you know how Sri Krishna tried to save her chastity. Now, people, I've heard, are trying also to say things against Mari Magdalene and against Christ and all kinds of things. See, this is a sign of the decadence of our brains and our morality, that we cannot see purity in any relationship. We cannot see any purity in any relationship. So we as Sahajogis have to develop more of that. Instead of that, what I find, that people, especially in the West, try to think whom we are going to marry home. These relationships are established. These are wrong. There is no need to go on organizing marriages and playing these games of romance and all that. If marriage has to take place, it will take place. But don't spoil the atmosphere. There are some people who are just like barbers who try to organize marriages, you see, and take a great pride in arranging marriages with this one to that one and that one to that one. It's not a desirable thing. One should not do it. There's no virtue in these things, is to organize marriages all the time. When the marriage time comes, it takes place. Now at the time of Muhammad Sahib, a big question arose because there were very few ladies, very few men, and many ladies of all age groups. And they didn't know what to do, how to save these girls, because so many men died in the war. So then they asked what to do now at this juncture. I mean, a position when such a catastrophe is there and so many women are there and very few men, then he said, all right, you can marry 4 or 5 wives. And you can marry any age group. Because if you have to live with dharma, means marriage, means collective sanction, not without marriage. So he said, all right, you can even marry 5 times, but you must marry. Without marriage you cannot live. And that is why he was particular that every person should be married and should have no relationship without marriage. It was sin. Instead of that, now Muslims think that it is their right to marry 5 persons. I mean, when the men are more and women are less. Is that wrong? You have to find out a solution. And at that time, the relationship between even the sisters and brothers, he had to delimit because there was a big problem. So he said, all right, the children born of the same parents cannot marry, but cousins could marry. That time. Now that time is changed. All right. It's not that time. We are not on war. There's nothing happening like that. There's no such problem.
So let us develop now our pure relationship of brothers and sisters. Actually, first time when we had this Diwali function, I asked people to find one sister for yourself. Every gentleman must have one sister. To find out one. And then that is the day I said, let us start this way. That next time when we meet on another day called as there's a Purnima, Rakhi Purnima, that you tie the Rakhi in the hand. The same brothers and sisters. In India also we did like that, and it worked very well. So, but there the relationships are so strong. Once with Dhumar, you see, I think tied it to Raulbai. And now even if I say something to Raulbai, he doesn't like. It is to that extent. It's so sweet, you know. And even Dhumar's wife respects Raulbai as an elder sister. You see. It's very sweet. Like that, many relationships are established. And next year, I think Raulbai became the sister of one of our trustees who is no more there. And she always carried on all that relationship. And they also, I mean, imagine, the whole thing is that that relationship is so special, so close, and so pure. And such a relationship one should develop with a lady, any woman, or any friend you want to have. And one should remember that it cannot cross a certain limit. There has to have a maryada. Otherwise they become brothers and sisters and then they marry. It's not possible. So we have to have the boundaries. That is very important. In Sahaja Yoga, we have to have maryadas and boundaries. And one of them is this, that once you call somebody a brother or a sister, it's absolutely pure relationship. Little further we'll go with that. And that the relationship with the, as I had told you before, that with your, say, a husband's younger brothers is just like that. They are like your younger brothers, all of them. Husbands, younger brothers, or younger Sahajogis than your husband are. The other way round is for all the ladies, we can say all the men, their wives, elder ladies, elder to wives, are like sisters, elder sisters. I mean, this relationship is so sweet and gives you a certain amount of understanding how much distance is kept with whom to be free and with whom to have the distance. And this must be maintained in such a beautiful way that this purity is not corrupted. To keep to pure standards. This is the nourishment of Sahaja. It's the nourishment of yoga, purity. Purity is the most important thing for us. Purity in every way. If you are pure, you will not do anything that is fake. That is, we can say, that is not pure. So first of all, you will be pure yourself. And you will accept purity. You will appreciate purity, stand by purity. Any impurity you will not collaborate with or try to compromise with. That's why purity is your mother's name. You know that my name is purity. And this purity is such that it pures everything. It just purifies. The purity should be such that it should purify. Otherwise that purity has no meaning. For example, a soap purifies, alright? But you don't purify the soap. You clean the soap. I mean, some crazy people might be. I know some people who even wash the tap and also the water. And that's why this water, which is the purifier. Water is the purifier. Water purifies us physically. And also our poisons are driven out of our liver also by water. Water is a very great element in removing all problems. You use water for so many things, you know how you work out. So this Lakshmi
which is purification, was born out of water. That's why she was called as Mary, as I told you. And I'm also called as Neera, meaning born out of water. So one has to understand that today's message is that we inculcate purity. We should not cheat ourselves. It's really easy to cheat, but we should inculcate purity within ourselves as a matter of our own achievement, as our own decoration, as our own beauty, and not just because it's a laborious thing or it is a very hard thing, not like that. It should be achieved with great pleasure and happiness. How do we like to have a bath and to be clean and to be presentable? In the same way, we should try to clean our thoughts. Just by paying attention to them, you can clean them. Thoughts must be made clean. First of all, why have thoughts at all? But even if you have clean and pure thoughts. Even if you have to have, don't have thoughts full of arrogance, aggression, or of fear. Some people think that if you have thoughts of fear, it's a very good thing. Oh, I'm frightened. I am afraid. It's impurity. Why should you be afraid? That means you're left with these kinds. There's no need to have any fear of any kind. No need to have any fear of any kind. If you have to have fear, that means there's something wrong with you. If you believe that God is above all, you are a realized soul, and that God is going to look after you, that He is your Father, and that He has opened His gates to you, what is there to be afraid of? Many people think that way, that if you have the fears, you are humble. Humility is different from a frightened person. It's absolutely a different thing. It has nothing to do with humility. So, to be humble is different, and to be frightened is different. For Sahaja yogis, it is very easy to find out through their vibratory awareness what is fear and what is humility. Because humility will give you vibrations and fear will catch all your left side. So, our purification of our mind comes through certain methods of understanding ourselves. First of the understanding one has to have that we are born in a family, born in a society, born in a so-called religious sect or whatever. So all these fixations have put into us certain amount of impurities. Which may give us ego, superego, anything it might be. So to keep it pure and simple is take to water element as much as you can. It helps both ways. It helps ego, it helps superego. Take to water element. And that is what Lakshmi is. Lakshmi is the one that gives you the Mahalakshmi Tattva. From the Lakshmi only the Mahalakshmi's principle comes in. And this is after the purification through the Lakshmi process. Christ has said, if you want, I can give you gold bars. You can live with it. But those who love me will only enter into the kingdom of God. And I will eat with them. Means those who are pure only I will eat with them. I will not eat with people who are impure. So, all the incarnations are aware of it. That they have to be with the pure people and they have to help the pure people. But he so clearly said it.
that if you want Lakshmi, you can have it. That's money. But that's not Mahalakshmi. So from Lakshmi to Mahalakshmi state. You have already got your realization. You do not know how much you have got it already. You are already having the Mahalakshmi principle. And what is the Mahalakshmi principle? That's the point. Can I ask this question? What is the Mahalakshmi principle within you? Desire for the spirit. Desire for the spirit. No, but you have a power. You have got Mahalakshmi's powers within you. Do you know that? Pleasure it gives you. Pleasure it gives you. What part? The pleasure it gives you. The pleasure. Yes. No. It's the power of giving realization. Go ahead, Steve. You should know. Pleasure is not a power. Pleasure is what you are enjoying. But it's you have a power of Mahalakshmi. Huh? What's that? It's just the sustaining power. That's no power. I mean, Power of spreading the power means you have that power to do something. redemption. The power to spread Sahaja. Huh? The power to spread Sahaja. That's rather vague. Particular. Deep realization. To evolve. Huh? To evolve. Is it? To evolve. But to evolve is your own. Power is what you do to others. The whole thing I told you just now is to purify. You have the power to purify. How do you cure people? By purifying them. Alright? Now just think how you purify others. By talking to others, you can purify them. By touching others, you can purify them. By looking at them, you can purify them. One person who is a realized soul purifies the whole atmosphere. Your atmosphere is purified. Since I have come, it has been warm enough. You purify everything. You purify this light. యశమాతకి ఇంత మాత్రమైన స్పీచ్ తర్వాత ఒక కొన్నిసేపు మనము ధ్యానంలో ఉన్నాం. ఆ వైబ్రేషన్స్ని మనం పీల్చుతాం. విల్ సక్ ద వైబ్రేషన్స్.
జై శ్రీమాతాజీ. ఇప్పుడు మనం శ్రీమాతాజీ ఈ 1981 నవంబర్ 1 చెప్పిన దివాళీ పూజ సందర్భంగా ఆ స్పీచ్ని మనం తెలుగులో అనువాదం చేసుకుందాం. సో ఫస్ట్ చెప్పింది ఏంటంటే శ్రీమాతాజీ, మనం ఇప్పుడు సహజయోగం. సహజయోగంలో మనం ఏ ప్రత్యేక కులానికి లేకపోతే కమ్యూనిటీ సమాజానికి చెందిన వాళ్ళం కాదు. మనం యూనివర్సల్ కులానికి అంటే మన విశ్వ నిర్మల ధర్మకి చెందిన వాళ్ళం. సో అందుకనే మనము అన్ని మతాలకు సంబంధించిన పండుగలు జరుపుకోవచ్చు. అన్ని రకమైన స్వీట్లు తినచ్చు. ఏడాది పొడవునా మనం ఏ పండుగలన్నా జరుపుకోవచ్చు. వాటిని గురించి మీరు తెలుసుకోండి. అన్ని పండుగల గురించి తెలుసుకొని అన్ని పండుగలు జరుపుకోండి. అది ఎంత తెలిస్తే అంత మంచిది మనకి. మీరు ఏ స్వీట్ తిన్నా, ఏది వాడినా, మీరు ఉపయోగించే ఏ రకం ఏ ప్రాంతాల్లో మరియు ఏ దేశాల్లో మరియు ఏ సంస్కృతికి అయినా అది మన మతమే అన్నట్టు. అదే ఉత్సాహంగా మనం ఉండాలి. ఈరోజు చివరి రోజు అంటే దివాళీ మనం 5 రోజులు జరుపుకుంటాం కాబట్టి దాంట్లో చివరి రోజు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది యూనివర్సల్ రోజు అని చెప్పాలి. దీన్ని భాయి దూజ్ అని హిందీలో అంటారు, మరాఠీలో భావ్ బీజ్ అంటారు. ఇది మన రక్షాబంధన్ రాఖీ పండుగలాగే సోదరి మనుల రోజు, బ్రదర్ సిస్టర్ రోజు. ఈ సోదరి మనుల సంబంధం చాలా చాలా బలంగా ఉండాలి మరియు ఆ సంబంధం యొక్క స్వచ్ఛత నిర్వహించబడే ఉండాలి. చాలా పవిత్రతగా ఉండాలి. మీరు సోదరులు మరియు సోదరిమణులుగా జన్మించవలసిన అవసరం లేదు, కానీ మీరు జన్మించారు. ఎందుకంటే మీరు ఆత్మలైతే మీరు సెల్ఫ్ రియలైజ్డ్ పిల్లలు కాబట్టి మీరు సోదరిమణులు అని చెప్పారు శ్రీమాతాజీ. కాబట్టి సహజయోగ సమాజంలో ఆ స్వచ్ఛతను కాపాడుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. సోదరులు మరియు సోదరిమణులు చాలా స్వచ్ఛంగా ఉండే ఈ పరిస్థితిని అభివృద్ధి చేయడం మనం ప్రయత్నించాలి. సో ఈ సోదరిమణుల మధ్యన స్వచ్ఛతను మనము సవాలు చేయకూడదు, క్వశ్చన్ చేయకూడదు. అది ఎంతగా అంటే మీరు ఎవరైనా మీ సోదరుడు అని పిలిచినా అతను మీ సోదరుడు మరియు మీరు ఈ సంబంధాన్ని ఎంత అభివృద్ధి చేసుకుంటే మీ ఎడమ విశుద్ధి అంత మంచిది. ఎందుకంటే ఎడమ విశుద్ధి అంటే దేవుడికి సోదరుడిగా లేదా దేవతతో సోదరిగా ఉండే సంబంధం. సో శ్రీకృష్ణ సోదరి మీకు తెలుసుకున్నట్లుగా నందుడికి జన్మించారు మరియు శ్రీకృష్ణుడిని స్వయంగా జైలులో జన్మించారు. కాబట్టి అక్కడ ఆ సోదరుని మార్పుడు జరిగింది. సోదరిమణులు వారు అతని స్థానంలో ఆమె స్థానంలో ఉండాలి. అంటే అక్కడ విష్ణుమాయ కృష్ణుని రీప్లేస్ చేసి శ్రీకృష్ణుని తీసుకొచ్చేసారు కదా. సో విష్ణుమాయ ఆమె ఆకాశంలోకి ఎప్పుడైతే కంసుడు వస్తాడో అప్పుడు ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయి ఒక మెరుపులాగా మీ హంతకుడు గోకులంలో నివసిస్తున్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు అని గట్టిగా చెప్తుంది. కాబట్టి మనం చూసే ఈ మెరుపు విష్ణుమాయ అని పిలిచే ఆ శక్తి ప్రతినిధి. ఇది సోదరిది, ఇది సోదరిది. స్త్రీల పట్ల మీ సోదరి భావాలు మంచిగా మరియు బలంగా ఉంటే మీ ఎడమ విశుద్ధి చాలా బాగుంటుంది. ఇది అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంది. ఉదాహరణకు చాలా మంచి ఎడమ విశుద్ధి ఉన్న వ్యక్తి చాలా నమ్మకంగా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా చెప్తారు ఏ మెసేజ్ అయినా. అతను చెప్పేది నిజము అవుతుంది. పొరపాటున కూడా ఏదో చెబితే అది నిజం అవుతుంది. ఇది చాలా శక్తివంతమైన కేంద్రము ఎడమ విశుద్ధి. అలాంటి వ్యక్తి అతను ఎప్పుడు మాట్లాడినా ఏదైనా విమర్శించినా దేనినైనా తగ్గించినా దేనినైనా వ్యతిరేకంగా మాట్లాడినా అతను కోరుకున్నవన్నీ
ఆ శక్తి ద్వారా అవుతుంది. ఇలా చూడండి, మీరు క్రీస్తు అని చెప్పవచ్చు. అతని ఎడమ విశుద్ధి మేరీ మగ్దాలినితో అతని సంబంధం ద్వారా వ్యక్తీకరింపబడింది. అతను లేచి నిలబడి ఏ పాపము చేయని వారు ఆమెను రాళ్లతో కొట్టవచ్చు అని చెప్పినప్పుడు ఇది అతని శక్తి. శ్రీ మాతాజీ ఇది ఒక స్టోరీ చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే మేరీ మగ్దాలిని అని ఒక అపవిత్ర స్త్రీ మీద రాళ్ళు విసురుతూ ఉంటారు. అప్పుడు జీసస్ క్రైస్ట్ వెళ్ళి, ఎవరైతే రాళ్ళు ఇస్తున్నానో అమ్మ నేను కూడా రాయేస్తాను, ఎవరైతే ఏ పాపము చేయలేదో వాళ్ళే రాయ వేయొచ్చు అని, రాళ్ళతో కొట్టచ్చు అని చెప్తారు. అప్పుడు శ్రీమాత ఏం చెప్తున్నారో అది జీసస్ క్రైస్ట్ యొక్క శక్తి, ఎడమ విశుద్ధిలో ఉన్న ప్యూరిటీ, అతను ఆ స్వచ్ఛత, అది శక్తి, ఆ ప్రకాశం వచ్చింది. అప్పుడు ఆ ప్రకాశంలో పాపముతో ఉన్న వాళ్ళందరూ నలిగిపోతారు. అది చెప్తున్నారు. మనము ఆ పాపం అక్కడ నుండి వెళ్ళిపోతుంది, అంత పవర్ఫుల్ అయిపోతుంది. అది అంత ఎడమ విశుద్ధి ఒక బలం అని చెప్తున్నారు. అది ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత మంచిది మనకి, అంత బలం. చాలా స్వచ్ఛంగా ఉండే వ్యక్తి అలాంటి విషయం చెప్తాడు. ఈ ప్రజలందరూ తమ అధికారాలను కోల్పోయారు. ఎలా కోల్పోయారు? వాళ్ళు ఈ గిల్ట్ ఫీలింగ్ తోటి కోల్పోయారు. వారు రాళ్ళు కూడా వేయలేరు. ఇప్పుడు అతని సోదరి ద్రౌపది జన్మించింది. శ్రీకృష్ణుని సోదరి ద్రౌపదిగా జన్మించింది. మన వణి అంటారు, ఇక్కడ నాసిక్ దగ్గర వణి దగ్గర జన్మించింది అని చెప్పారు శ్రీమాతాజీ. దీని తర్వాత ఇంకా శ్రీమాతాజీ మేరీ మగ్దాలిని గురించి, జీసస్ క్రైస్ట్ గురించి చెప్తూ దెన్ వెళ్ళి స్వచ్ఛత గురించి చెప్పారు. కాబట్టి సహజోగులుగా మనం దానిని మరింత అభివృద్ధి చేసుకోవాలి. దానికి బదులుగా నేను కనుగొన్నది, ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల్లో అంటే వెస్ట్రన్ దేశాల్లో మనము ఎవరిని వివాహం చేసుకోబోతున్నామో ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ఈ సంబంధాలు స్థాపించబడ్డాయి. తప్పు వివాహాలు నిర్వహించడం మరియు ఈ శృంగార ఆటలు మరియు అన్నింటినీ ఆడడం అవసరం లేదు. వివాహం జరగవలసి వస్తే అది జరుగుతుంది, కానీ వాతావరణాన్ని పాడు చేయొద్దు. మీరు చూసే పెళ్లిళ్లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తూ ఇతనిలో ఆ వ్యక్తితో పెళ్లిళ్ళు చేయడం గర్వంగా భావించే మంగళవారిలాగే కొందరు వ్యక్తులు ఉన్నారు. సో అలాగా మనం పెళ్లి చేయించడం అవన్నీ పెట్టుకోకూడదు. ఎలా జరగాలో అలా జరుగుతాయి. అది వైబ్రేషన్ ద్వారా చేస్తారు అని చెప్తున్నారు శ్రీమాసలు. సో ఇలా పెళ్ళిళ్ళు చేయకూడదు, ఒకళ్ళు మ్యాచింగ్ చేయటం అవన్నీ చేయకూడదు, అది ఆటోమేటిక్గా అవుతాయి. ఈ విషయంలో ఎటువంటి ధర్మం లేదు. ఆ ధర్మం ఇలా చేయటంలో ధర్మం లేదంట. అన్ని సమయంలో వివాహాలను నిర్వహించడం, పెళ్లి సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు మొహమ్మద్ సాబ్ సమయంలో అప్పుడు ఏమైందంటే చాలా ఎక్కువ అక్కడ వార్ జరగడం వల్ల చాలా మంది మగవాళ్ళు చనిపోయారు. అప్పుడు ఆడవాళ్ళు చాలా మంది ఎక్కువైపోయి మగవాళ్ళు తక్కువ అయిపోయారు. అప్పుడు ఏం చేయాలని చెప్పి అప్పుడు మొహమ్మద్ సాబ్ చెప్పారు, ఓకే ఆడవాళ్ళు తక్కువ అయిపోయారు కాబట్టి ధర్మం ఉండాలి, ధర్మం నిలబడాలి, కాబట్టి ధర్మం లేని పరిస్థితి రాకూడదని చెప్పి శ్రీమాతాజీ ఏమన్నారంటే, మొహమ్మద్ సాబు 5 వరకు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అది ఎందుకంటే ధర్మం ఉంచడానికి అని చెప్పారు. అప్పట్లో ఆ పర్మిషన్ మొహమ్మద్ సాబ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు 5 పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు, మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఈ అవసరం లేదు. ఇప్పుడు ధర్మం నిలబడాలంటే ఒకే ఏకపత్నిలాగా ఉండాలి. ఇది చెప్పిన తర్వాత ప్యూరిటీ గురించి శ్రీమాతాజీ చాలా డీప్ గా చెప్పారు. సో ఇంకోటి మొహమ్మద్ సాబు
ఇంకో ఏమన్నారంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళు కజిన్స్ అవుతే చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. శ్రీమాతకి తర్వాత లక్ష్మీతత్వం గురించి, మహాలక్ష్మి తత్వం గురించి చెప్తూ వాటర్ గురించి ఎక్కువ వివరణ ఇచ్చారు. మన మన నీళ్లు దేనికి అవసరం, నీళ్ళలో పవర్ ఏంటి, ఒక మీకు వచ్చే పవర్స్ ఏంటి అని అడిగారు. సహజయోగికి ఉన్న పవర్స్ ఏంటి అని అడిగారు. అప్పుడు అందరూ వేరే 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 ఆన్సర్స్ చెప్పారు. శ్రీమాతజీ అన్నారు, ఓకే, కొంతమంది మనం రియలైజేషన్ మనకి శక్తి వస్తుంది, మనకి ఆ ఇతరులు మన ఇవాల్వ్ అవడానికి శక్తి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు శ్రీమాతజీ చెప్పారు, ఇంకా మీరు ఇంకా చెప్పాలి. ఓకే, సో ఏమొచ్చింది, దాంతో ఏమొచ్చిందంటే శ్రీమాతజీ ఏమన్నారంటే స్వచ్ఛత ఇస్తుంది. మెయిన్గా ఏంటంటే ప్యూరిటీ ఇస్తుంది. మీరు ఎవరితో మాట్లాడినా ప్యూరిటీ ఇస్తారు, అంటే స్వచ్ఛత పెంపొందిస్తారు. మీరున్న చోట స్వచ్ఛత పెరుగుతుంది. మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు శుభ్రపడతారు, వాళ్ళు చాలా ప్యూర్గా అవుతారు. మీరు ఉండటం వల్ల కాబట్టి మనం స్వచ్ఛతను అలపరుచుకోవడమే నేటి సందేశం అని అర్థం అని చేసుకోవాలి. ఈరోజు స్పీచ్లో శ్రీమాతజీ చెప్పింది ఏంటంటే మనము ప్యూరిటీని పెంచుతాం, అంటే స్వచ్ఛతను పెంచుతాం. మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మనము ఎవరికి రియలైజేషన్ ఇచ్చినా మనము ఈ ప్యూరిటీని, మన ఈ స్వచ్ఛతను ఈ లోకంలో పెంచుతాం. ఈరోజు చెప్పిన సందేశము, అర్థము ఇది అని శ్రీమాతజీ చెప్పారు. ఈ స్పీచ్ని మనము ఇప్పుడు మళ్ళీ వినవలసిన స్పీచ్ ఈ దివాళీ టైంలో 1981 నవంబర్ 1. మన చేతులు తెరిచి ఉంచి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం గమనిస్తున్నాం. గమనించడమే ధ్యానం. సాక్షి భావంలో గమనించడమే ధ్యానం. మన తలపై నుండే మన 2 చేతులు గమనిస్తూ మన ఈడానాడి, పింగానాడి, సుషుమ్నాడి బాగా గమనిస్తూ మనము శ్రీమాతాజీకి థ్యాంక్ యూ వ్యక్తం చేసుకుందాం, కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుందాం. శ్రీమాతాజీ నాకింత మాత్రమైన సహజయోగాన్ని ప్రసాదించారు. శ్రీమాతాజీ మాకింత మంచి సామూహికతలు ఇచ్చారు. ఇంత పెద్ద గొప్ప విరాటంలో అంగ ప్రత్యంగంగా చేశారమ్మా. చాలా చాలా కృతజ్ఞతలమ్మా. ఈ థ్యాంక్స్ వ్యక్తం చేసుకుని మనం ఎంత ఎక్కువ ఈ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటుందో అన్ని వంతులు డబల్ అవుతూ, ట్రిపుల్ అవుతూ మన కనెక్షన్, మన వైబ్రేషన్స్, మన శ్రీమాతాజీతో ఒక్కటవటం, అన్నీ ఒకేసారి జరిగిపోతూ ఉంటుంది. జై శ్రీమాతాజీ. మనం ఇప్పుడు శ్రీమాతాజీకి మొక్కి మళ్ళీ కుండలి ఉత్తానం చేసుకుని పందెం వేసుకుందాం.
जय श्री माता जी. Music play. Oh